యమ్మీ యమ్మీ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయింది విత్ ఆనియన్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేశాను. వితౌట్ కర్రీతో తీసేసుకోవచ్చు మనం డైరెక్ట్. వితౌట్ కర్రీతో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మిల్ మేకర్ బిర్యానీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. మిల్ మేకర్ బిర్యానీ విత్ రైస్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేశాను. వితౌట్ కర్రీ కూడా ఇలాగే తీసుకోవచ్చు. విత్ కర్డ్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే మనం పొటాటో కుర్మా చేసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. తప్పకుండా ట్రై చేయండి మిల్ మేకర్ బిర్యానీ. యమ్మీ 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 బిర్యానీ. మిల్ మేకర్ బిర్యానీ చేసుకుంటున్నాం ఈరోజు. మిల్ మేకర్ బిర్యానీకి మిల్ మేకర్ తీసుకున్నాను. తర్వాత చెక్క, లవంగా, గసగసాలు, చెక్క, లవంగాలు, చెక్క, ధనియాలు, లవంగాలు ప్లస్ ఏలుకాయ, చెక్క, లవంగ, ధనియాలు, వెల్లుల్లి అండ్ కొంచెం మన గసగసాలు అండ్ ఎండు కొబ్బరి వేసుకుని పౌడర్ చేసుకున్నాం. ఇప్పుడు కొబ్బరి వేసేసాను, గసగసాలు వేసేసాను. ఇప్పుడు ఇది మెత్తగా పౌడర్ చేసుకున్నాము. చూసారు కదా, ఇలా పౌడర్ తిప్పేసుకున్నాం అనమాట మెత్తగా. ఇలా పౌడర్ రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మిల్ మేకర్ బాయిల్ అవుతున్నాయి మనకి వాటర్లో. దీంట్లోకి కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. అంటే కొంచెం మెత్తపడే వరకు పసుపు. కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఆపేసుకున్నాం స్టవ్. ఇలా టమాటా జార్లో వేసుకున్నాను. ఈ టమాటోని ప్యూరీలాగా తిప్పుకున్నాను. టమాటో పేస్ట్ చేసుకున్నాం. పుదీనా, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు రెడీగా ఉంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. పుదీనా, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు రెడీగా ఉంది. ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుంటాను నేను. కొంచెం నెయ్యి హీట్ అయిన తర్వాత సాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకున్నాం. గీ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు బిర్యానీ ఆకు వేసాను. కొంచెం సాజీరా వేస్తున్నాను, కొంచెం జీలకర్ర, ఇంకేం వేసుకోకూడదు. సాజీరా, జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాం బాగా. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయినాయి కదా, మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. వేసుకున్నాం అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కడిగి ఇది వేసుకున్నాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. మనం చేసుకునేది మిల్ మేకర్ బిర్యానీ. మనకి కొంచెం ఫ్రై అయ్యి ఇప్పుడు పుదీనా వేసుకుని ఇంకొంచెం బాగా ఫ్రై అయ్యింది. తర్వాత కొత్తిమీర పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనకి కొంచెం ఫ్రై అవుతుంది. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవుతుంది బాగా. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. ముందుగా నేను టమాటో ప్యూరీ తిప్పుకున్నాను చెప్పాను కదా, ప్యూరీ వేసేసుకుంటున్నాము. నెక్స్ట్ కొంచెం సాల్ట్, చిన్న స్పూన్ అండి, అది 2 స్పూన్స్ వేసుకున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ పౌడర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనమాట. ఇది బాగా మిక్స్ చేసుకొని ఇది ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాము. చూసారు కదా, ఇది బాగా కుక్ అయిపోయి మనకి ఆయిల్ తేలిపోతుంది. ఇప్పుడు నేను ముందుగా మిల్ మేకర్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఇలాగా మిల్ మేకర్ బాయిల్ చేసి పెట్టుకున్నాం. కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసుకున్నాం. వేసుకొని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. పచ్చిమిర్చి వేసుకున్నాం ఆల్రెడీ, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. మిల్ మేకర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను నేను. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ అవనిద్దాము. మనకు ఒక 2 మినిట్స్ కుక్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. కొంచెం ఆయిల్ తేలిపోయింది మనకి, చూస్తున్నారు కదా, ఆయిల్ తేలిపోయింది. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది చెక్క, లవంగ, ధనియాలు, ఎండు కొబ్బరి అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని పౌడర్ చేసుకున్నమాట. ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, ఏలుక్కాయి, కొద్దిగా సాల్ట్ వేసి ఇలా పౌడర్ తిప్పుకున్నాం. ఇప్పుడు ఇది ఆయిల్ బాగా కుక్ అయిపోయింది కదా, ఇది పౌడర్ వేసేసుకున్నాం. మనం ఒక డబ్బా రైస్కి చూసి వేసుకోండి మీరు. నేను ఒక డబ్బా రైస్కి సరిపడేలాగా వేస్తున్నాను. వేసుకున్నాం కదా, పౌడర్ వేసేసుకున్నాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ అవనిచ్చామంటే 2 to 5 మినిట్స్ మనకి మిల్ మేకర్ బిర్యానీ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకి బాగా కుక్ అయిపోయి ఆయిల్ తెలిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ మిక్స్ చేసుకున్నామంటే మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను సర్వ్ చేసి చూపిస్తాను.
చూద్దామా, ఒక 5 మినిట్స్ అయిపోయింది. వావ్, మంచి స్మెల్ వస్తుంది. మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీల్ మేకర్ బిర్యానీ అనమాట. ఇది మనకి చల్లారిన తర్వాత, కొంచెం చల్లారిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకోపోయినా కానీ బయట ఉన్నా కానీ మనకి, ఎందుకంటే సాల్ట్ అన్నీ బాగా వేసి ఆయిల్ తేలిపోయింది కదా, అందుకని ఒక 2 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇది ఎప్పుడు కావాలో అప్పుడు ఇలా చేసి పెట్టుకొని కూడా రైస్లో మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి ఇది అయిపోయింది, మనకి మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది. మనం కుక్ చేసిన రైస్లో మిక్స్ చేసుకున్నామంటే మిల్ మేకర్ బిర్యానీ రెడీ. ఓకేనా, చాలా బాగుంది, కలర్ఫుల్గా మంచి స్మెల్ వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రైస్లో మిక్స్ చేసిన తర్వాత నేను సర్వ్ చేసి చూపిస్తాను. యమ్మీ యమ్మీ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయింది. విత్ ఆనియన్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేశాను. వితౌట్ కర్రీతో తీసేసుకోవచ్చు మనం డైరెక్ట్. వితౌట్ కర్రీతో కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీల్ మేకర్ బిర్యానీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. మీల్ మేకర్ బిర్యానీ విత్ రైస్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేశాను. వితౌట్ కర్రీ కూడా ఇలాగే తీసుకోవచ్చు. విత్ కర్డ్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే మనం పొటాటో కుర్మా చేసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. తప్పకుండా ట్రై చేయండి. మీల్ మేకర్ బిర్యానీ, యమ్మీ 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 బిర్యానీ.